రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వరంగల్ జిల్లా పర్తగిరి మండలం గ్రామం చెరుకొమ్ము తండలో ఉన్నాము. రైతు తనకున్న 3 ఎకరాల పత్తిలో సర్వర్ స్ప్రే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది, స్ప్రే చేయకముందు ఎలా ఉంది, ఒకసారి రైతు మాటల్లో మనం విందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు భాను, తిరుపతి, చెరుకొమ్ము తండ. ఓకే అండి. ఈ విక్టర్ బయోజెంటిక్ వారి సర్వర్ స్ప్రే చేయడం వల్ల మీ పత్తిలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఒకసారి చెప్పగలుగుతారా? నా పత్తి ఈ సర్వర్ కొట్టక ముందు ఎదుగుదల లేదు, పచ్చదోమ, తెల్ల నల్లి, అదేవిధంగా ముడత బాగా ఉండేది. ఈ సర్వర్ 3 ఎకరాలకు తెచ్చి కొట్టిన అలాగేనే ఈ పావు లీటర్ నాకు డెమోగా ఇచ్చిండు అన్న. అది తీసుకొచ్చి పత్తి చేను కొట్టాను. పత్తి చేను పచ్చగా ఎదుగుదల, గ్రోతింగు, తెల్ల నల్లి, పచ్చదోమ, పేనుబంక లాంటి అంతా పోయి చేను నా నడుము సైజు వరకు పెరిగింది. నాకు మందు బాగానే పనిచేసింది, మంచిగా బ్రాండ్గా వచ్చింది. మళ్ళీ అదేవిధంగా అన్నకు ఫోన్ చేసి ఈ మందు తర్వాత ఇంకా ఏ మందు కొట్టుకోవాలని అన్నకంటే నీకు చెప్తామంది అన్నాడు. ఇది మందు ఇంకోసారి అయినా స్ప్రే చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు నువ్వు రైతు అని అన్న అంటున్నాడు. సరే అన్న అని చాలా మంచిగా అనిపిస్తుంది. మందు ఇది సర్వర్ ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్న సైడ్ ఎఫెక్ట్ లాంటి ఎలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. మంచిగా నీట్గా సైడ్ బ్రాంచెస్ వచ్చేసి ఎదుగుదల ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ముడత ఏదున్నా నీట్గా పోయి చాలా నీట్గా అంటే నీట్గా వచ్చి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఇది రైతు స్ప్రే చేయడం వల్ల చాలా సాటిస్ఫై అవ్వడం జరిగింది. ఒకసారి మొక్కను చూద్దాము. మంచిగా ఎలాంటి దోమ లేకుండా నీట్గా రావడం జరిగింది. రైతులందరూ తీసుకొచ్చి మందు సర్వర్ అనే మందు భద్రకాళి ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది, అందరూ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. రైతులందరూ మంచిగా నీట్గా వస్తుంది, నీట్గా రావడం జరుగుతుంది. గ్రోత్ కూడా బాగానే ఉంది. సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎలాంటి దోమ లేకుండా నీట్గా అంటే చాలా నీట్గా రావడం జరిగింది.